కేజ్రీవాల్, రాఘవ్ చడ్డా, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, శరద్ పవార్, డి రాజా, ఉమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై కూటమి నేతలు చర్చించారు. ప్రధానంగా త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమగ్ర చర్చల అనంతరం మల్లికార్జున్ ఖర్గేను ఇండియా ఫోరం చైర్పర్సన్గా ఎంపిక చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇండియా ఫోరానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారని గతంలో వార్తలు వచ్చినప్పటికీ శనివారం జరిగిన భేటీలో నితీష్ ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపించలేదు. నితీష్ కుమార్ కన్వీనర్గా ఉండాలని సమావేశం డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి లేదని ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఇప్పుడు ఇండియా కూటమి మొత్తానికైతే ఖర్గే గారిని పగ్గాలు చేపట్టి ముందు తీసుకుపోవాలనే ఆలోచనలు అయితే పెట్టిందని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్కి పగ్గాలు ఆయన చేతికి పోయినప్పటికీ ఇండియా కూటమికి సంబంధించిన విషయంలో, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో తప్పకుండా బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ముఖ్యంగా అన్ని పార్టీలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ, లేదంటే ముఖ్యంగా స్థానిక పార్టీలు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి బీజేపీని ఓడించాలి. ఆ బీజేపీని ఓడించడం ప్రధాన లక్ష్యంగా ఎందుకు పెట్టినాయంటే కేవలం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీ నాయకుల మీద కానివ్వండి, లేదు అని అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల మీద, బహుజనుల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద పెరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన విషయంలో కానీ, ముఖ్యంగా ప్రజాస్వామ్యం మీద బీజేపీ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసేటువంటి పరిస్థితి, భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి పరిస్థితి, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిన పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దానిని గద్దెదించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా, లేదంటే అత్యాచారాలు జరిగినటువంటి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని జైల్లోకి వెళ్ళి బయట తీసుకొచ్చిన పరిస్థితిని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బిల్కిస్ బానో కేసులో ఆ అత్యాచారం చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలు నుండి బయటికి తీసుకొచ్చి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యే విధంగా వాళ్ళు, అంటే మొత్తానికైతే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఈరోజు అధికారాన్ని ఉపయోగించుకొని ఆ నేరాలు చేసిన వాళ్ళని సన్మానాలు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మణిపూర్లో మారణకాండ సృష్టించి ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి నగ్నంగా రోడ్ల మీద తిప్పుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి చోట ఎక్కడ చూసినా కదా మొత్తం బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించిన విషయంలో ఇక మన అందరం ఏకమై బీజేపీని ఓడించకపోతే రానున్న సమాజంలో, అంటే రానున్న రోజుల్లో ఈ సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా, కేవలం మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా బీజేపీ పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనందరం ఏకమై బీజేపీని గద్దెదించాలనే ప్రయత్నం ఈరోజు ఇండియా కూటమి చేస్తూ ఉంది. మరి ఇండియా కూటమి, వాళ్ళ కూటమికి ఇండియా పేరు పెట్టుకోగానే ఈ దేశం పేరునే, ఇండియా అనే పేరుగా ఉన్నటువంటి ఈ దేశం పేరునే మార్చి భారత్ అని పెట్టాలనే ఆలోచనకి, మరి తెలుగులో భారతదేశాన్ని మనం పిలుస్తున్నప్పటికీ కూడా ఇంగ్లీష్లో కూడా భారత్ అని పిలవాలని చెప్పేసి కేవలం ఇండియా అనే కూటమి పేరు వల్లనే ఈరోజు వాళ్ళు భారత్ పేరు మార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే కేవలం వాళ్ళ ప్రతిపక్షాల కూటమికి సంబంధించిన విషయంలో ఎక్కడ ప్రతిసారి మనం ఇండియా ఇండియా అంటే ఇండియా కూటమికి పేరు వస్తుందా అనే భయంతో ఈరోజు నరేంద్ర మోడీ దేశం పేరు మార్చాలని, లేదంటే జమిలీ ఎన్నికలు తీసుకురావాలని, ఇంకేదో ప్రయత్నాలు చేస్తూ దేశంగా ఉన్నటువంటి ప్రజలందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ రోజు కూడా రామ మందిర నిర్మాణం పూర్తి కాకముందే 22వ తేదీన మళ్ళీ రామ మందిరాన్ని, అంటే కేవలం బాలరాముడి ప్రతిష్టాపనకు కార్యక్రమాన్ని లోక్సభ ఎన్నికలకు వాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా కేవలం మతంని అద్దం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరినీ మభ్యపెట్టి, మరి అభివృద్ధికి సంబంధించిన విషయంలో నువ్వు చెప్పినటువంటి నినాదాలకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా నల్లధనానికి సంబంధించిన విషయం ఏది తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ ఈ దేశంలో అభివృద్ధి చేస్తానన్నటువంటి ఏ పనిని చేయకుండా మళ్ళీ రామ మందిరం పేరుతో రాజకీయాలు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి అట్లాంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని ఈరోజు ప్రతిపక్ష కూటమి అయితే ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇండియా కూటమికి మల్లికార్జున్ ఖర్గే మొత్తానికైతే ఆ పగ్గాలు చేపట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కూడా ఇండియా కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో తెలుస్తుంది.